చెప్తున్నా. మేము అభినందన కేవలం కోనసీమ సమస్య కాదు, ఇది ఆంధ్ర సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య కాదు, ఈ యావత్ భారతదేశ సమస్య అని మీకు మేము అండగా ఉంటామని చెప్తున్నాము. అలాగే కోనసీమలో కోతి చేష్టలు చేసిన ఓ కోతుల్లారా, ఖబర్దార్. ఈ కోతి చేష్టలు కోనసీమలో చేసినా ఎక్కడ చేసినా అది బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఉండే యావత్ భారతదేశంలో ఉన్న అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై మిమ్మల్ని అంతం పట్టిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. అట్లాగే జగన్ ప్రభుత్వంకి కూడా మేము అడుగుతున్నాం, అయ్యా ఈ మంత్రులు ఒకవేళ ఎస్సీ అయితే ఎస్టీ అయితే వాళ్ళకు మంత్రులకే రక్షణ కల్పించని నువ్వు మరి నీ ప్రజలకి ఎలా రక్షణ కల్పిస్తావు అని మేము ఆయన ప్రశ్నిస్తున్నాము. ఎయిర్పోర్ట్లో నీకు ఒక చిన్న కోడి కత్తితో అయితే అది పెద్ద హిస్టరీ చేస్తాం, దాన్ని సిబిఐ ఎంక్వైరీ అన్నాం, ఇవన్నీ అన్నాం. మరి అక్కడ మా మంత్రులు మా ఎమ్మెల్యేల ఇంటి మీద దాడి జరిగితే రావణ కాష్ట చేస్తే పిల్లలను ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దొంగల్లాగా వాళ్ళకు తరిమేసి ఒక కార్లో పంపించి ఏమి రక్షణ కల్పిస్తామని నీకు ప్రశ్న. అట్లాగే మరి ఇప్పుడు నువ్వు కోనసీమకి నువ్వు ఏదో పట్టి గట్టిగా నువ్వు చెప్పాలి, ఎంత ఏం చేస్తే ఒక స్టేట్మెంట్ జగన్ తరఫు నుండి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను మడమ తిప్పనని చెప్తావు, నీ అయ్య మడమ తిప్పనని చెప్తుండే, మరి నువ్వు కూడా ఇప్పుడు కోనసీమకు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనని ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే యావత్ భారతదేశము ఇదంతా మేమందరం ఏకమై ఇవాళ సమతా సైనికులు అట్లాగే భారత ఆర్థిక సమాజం చేపట్టినందుకు వాళ్ళ రెండు సంఘాలకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఏ కోనలో ఉన్నా ఏ భారతదేశ ఏ కోనలో ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనమందరం ఏకమై పోరాటం చేద్దామని ఇవాళ ఏదైతే ఇనిషియేషన్ చేసిందో ఈ రెండు సంఘాలు నిజంగా చాలా గర్వపడుతున్నా. ఇక ముందు కూడా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ మీతో పాటు ఏ సమస్య ఉన్నా అందరము ఏకమై పోరాడదాము, జిల్లా మొత్తమే కాకుండా దేశం ఉందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు జై భీమ్.